2 జిల్లాల్లోనే దూకుడు. మిగిలిన చోట్ల ఏమైంది? పంటల బీమాలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో ముందడుగు. నమోదైన విస్తీర్ణంలో 80% వాటా జిల్లాలదే. గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తేనే రైతులకు ప్రయోజనం. రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి సాయంత్రానికి 21 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలకు బీమా ప్రీమియం చెల్లించారు. ఇందులో 16.76 లక్షల ఎకరాలు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనివే. అంటే సుమారు 80% వాటా ఈ 2 జిల్లాలదే. అక్కడున్న ఉత్సాహం మిగిలిన జిల్లాలో కనిపించడం లేదు. వేసిన ప్రతి పంటకు బీమా చేయించాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన కొన్ని జిల్లాల్లో నమోదు కార్యక్రమం నత్తనడకన సాగుతుంది. ఈ అంశంపై రైతులకు అవగాహన కల్పించడంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదన్నమాట. మరోవైపు దేశవ్యాప్తంగా పంటల బీమా నమోదుకు జూలై 31వ తేదీకి చివరి తేదీ కావడంతో రద్దీ పెరిగింది. వెబ్సైట్ మొరాయింపు సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఖరీఫ్ వ్యవసాయ, ఉద్యాన పంటల సాధారణ విస్తీర్ణం 1.115 కోట్ల ఎకరాలు కాగా సాగు సుమారు 95 లక్షల ఎకరాలు ఉంటుంది. బీమా ప్రీమియం చెల్లించిన విస్తీర్ణం ఇందులో 22% మాత్రమే ఉంది. మొత్తంగా బీమా ప్రీమియం చెల్లించినట్లయితే రైతులకి ఏ కాల వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఏం సంభవించినా కూడా వారికైతే డబ్బులైతే వస్తాయన్నమాట. రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మరొక ఆగస్టు 15 వరకు పొడిగించినట్లయితే రైతులకు పంటల బీమాలో ఎదురయ్యే అవకాశం, నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎల్నినో ప్రమాద గంటికలు మోగిస్తున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖతో మాట్లాడి గడువు పెంచేలా చూడాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. పంటల బీమాకు సంబంధించి రైతులందరూ కూడా చేసుకున్నట్లయితే ఏ ఇబ్బంది వచ్చినా వారికి ఇన్పుట్ సబ్సిడీ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.